నిజాం షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి మంత్రి శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సు ఆధారంగా నిజాం షుగర్ ఫ్యాక్టరీకి పూర్వ వైభవం తెచ్చేలా ప్రభుత్వం కార్యాచరణను సిద్ధం చేస్తుందని హెల్త్ మినిస్టర్ దామోదర రాజనరసింహ అన్నారు. సంగారెడ్డి జిల్లా రాయకోడ మండలం మాటూరు గ్రామ శివారులో చక్కెర కర్మాగారం నిర్మాణానికి కంపెనీ ఓనర్ సచిన్ గోయల్ తో కలిసి భూమి పూజ చేసిన మంత్రి దామోదర నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరవాలనే సంకల్పం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందని తెలిపారు. సంగారెడ్డి జిల్లా రాయకోడ మండలం మాటూరు గ్రామ శివారులో చక్కెర కర్మాగారం నిర్మాణానికి ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ శ్రీకారం చుట్టారు. అందుకు గాను కంపెనీ ఓనర్ సచిన్ గోయల్ తో కలిసి భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రితో పాటు జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు బీబీ పాటిల్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి, మాజీ ఎంపీ సురేష్ షెట్కార్, అదనపు కలెక్టర్ మాధురి పాల్గొన్నారు. గోదావరి, గంగా ఆగ్రో వారు మన ప్రాంతంలో కొత్త షుగర్ ఫ్యాక్టరీ స్థాపించడం ఆనందంగా ఉందని మంత్రి దామోదర అన్నారు. 4 లక్షల కెపాసిటీ గల చెరుకు క్రషర్ ఉంటుందని, ఇది రాయకోడ్ మండల ప్రాంత ప్రజలకు మంచి పరిణామమని అన్నారు. ముఖ్యంగా మా మంత్రివర్గంలో ఇప్పుడు మా జిల్లాకు మొత్తం బాధ్యత మా దామోదర రాజనరసింహ గారిది. ఉమ్మడి జిల్లా మరి వారం జైరాబాద్ మన కొత్తూరు ఫ్యాక్టరీ కూడా ఆల్టర్నేటివ్ అక్కడ కొత్త ఫ్యాక్టరీ రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఓల్డెస్ట్ ఫ్యాక్టరీ తర్వాత 40-50 సంవత్సరాల క్రితం అవుట్డేటెడ్ అయిపోయింది. దానికి కొత్త మేనేజ్మెంట్ తోని అవసరం పడితే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి నిజాం షుగర్ ఫ్యాక్టరీస్ ఏ విధంగా అట్లా ఏమైనా అవకాశం ఉంటే నిజాం షుగర్ ఫ్యాక్టరీ మళ్ళీ ఓపెన్ చేయగలుగుతామా, ఎక్కడ బోధన కానీ ఇక్కడ మా కొత్తూరు బొమ్మోజీపల్లి మెదటి కూడా మినిమం 11% రేగా షుగర్ రికవరీ. సరాసరి మనం గట్టిగా సురేష్ షెట్కార్కి సపోర్ట్ కొట్టాలి. ఎందుకంటే గోయల్ ఫ్యామిలీకి మెసేజ్ పెట్టడం జరిగింది. వాళ్ళ రిక్వెస్ట్ గా మా పిల్లలకే ఉద్యోగాలు ఇవ్వండి, వాళ్ళ విద్యార్థులను పెట్టండి. అది ప్రాంతీయాభిమానం, అది మన పిల్లల మీద ఉన్నటువంటి మమకారం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మా యొక్క రిక్వెస్ట్ ఈ యాజమాన్యంతో, గోయల్ కుటుంబంతో ఈ స్థానికంగా మీరు ఎంప్లాయ్మెంట్, ఉద్యోగ భద్రత, ఉద్యోగాలు ఇవ్వండి. రాజకీయాలకు అతీతంగా ఎవరికైతే అర్హత ఉన్నదో, చదువుకున్న వారు ఉన్నారో, నైపుణ్యం ఉన్నదో వారికి అవకాశాలు కల్పించండి. మా సహకారం సంపూర్ణంగా ఉంటుంది. ప్రభుత్వ సహకారం సంపూర్ణంగా ఉంటుంది. ప్రధానంగా రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా మనమందరం కలిసికట్టుగా ఈ ప్రాంతంలో రైతులైతే ఎదుర్కొంటున్న సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను పరిష్కరించే దిశగా మీ అందరి సహకారంతో ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఈ క్రషింగ్ సీజన్ ఖచ్చితంగా ఆ ఫ్యాక్టరీని మళ్ళీ తెరిపియాలి. కనీసం 4-5 దాని కెపాసిటీ 4 లక్షల కెపాసిటీ ఉంది ఓ సీజన్లో. ఆ కెపాసిటీ వరకు ఆ క్రషింగ్ జరిగే దిశగా మా ప్రయత్నం ఉంటుంది. రైతులకు న్యాయం చేయాలి. ఈ మధ్య రైతులను కలిసినాము, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చినాము. మరొక అంశం ఏంటి అంటే నిజాం షుగర్ ఫ్యాక్టరీని మళ్ళీ తెరవాలనే ఒక సంకల్పం కాంగ్రెస్ పార్టీకి ఉన్నది, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నది. దానికి సంబంధించి మా మిత్రులు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ సిఫారసు రికమెండేషన్ ఆధారంగా రేపు పొద్దున మళ్ళీ పూర్వ వైభవము నిజాం షుగర్ ఫ్యాక్టరీకి రావాలి. పూర్వ వైభవం, ఇక్కడ ఉన్న భద్రత వైభవం అనేది ఈ ప్రాంతంలో ఉన్న షుగర్ కేన్ రైతులకు కల్పించే దిశగా మా కృషి ఉంటుంది. మరొకసారి యజమానాన్ని అభినందిస్తూ శుభాశితోటి మా సంపూర్ణమైన సహకారం ఈ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వాన్ని సంపూర్ణంగా మా సహకారం ఉంటుందనే విషయాన్ని తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. పంట ఆధారిత ప్రాంతం గత 50-60 సంవత్సరాల చరిత్ర తీసుకున్న ఈ ప్రాంతం అంతా షుగర్ కేన్ ఆధారిత ప్రాంతము. ఈ మధ్య కాలంలో ఈ షుగర్ కేన్ చెరుకు రైతులు చాలా ఇబ్బందుల పాలైనారు, ఇంకా ఇబ్బంది పడుతున్నారు. ప్రధానంగా జైరాబాద్కు సంబంధించిన చెరుకు రైతులు పోయినసారి ట్రైడెంట్ ఫ్యాక్టరీ ఈసారి క్రషింగ్ కాకపోవడము, సుమారు 7.5 కోట్ల రూపాయలు ఇంకా ఫ్యాక్టరీ బాకీ ఉండడము, మన ప్రభుత్వం ఇందులో ఇన్వాల్వ్ అయ్యి దీన్ని ఒక కోలికి తీసుకొచ్చి రైతులకు న్యాయం చేయాలి. పూర్వ వైభవము, గతంలో ఈ క్రషింగ్ కెపాసిటీ ఎంత ఉండేనో
ఆ క్రషింగ్ కెపాసిటీని మళ్ళీ తీసుకురావాలి. ఇతర రాష్ట్రాలకు పోతున్న మన చెరుకు, ప్రత్యేకంగా కర్ణాటక, మహారాష్ట్రకు పోతున్న చెరుకుని నివారించాలి. మన ప్రాంతంలో మన రైతులని కాపాడుకుంటూ, ప్రధానంగా ఈ ప్రాంతంలో ఇప్పుడు గోయల్ కుటుంబం గారు స్థాపించబోయే గోదావరి గంగా ఈ షుగర్ ఫ్యాక్టరీ, దానికి సంబంధించి ఎంప్లాయ్మెంట్ నేరుగా 500 మంది, పరోక్షంగా 2500 మంది, దానికి తోడు మంచిగా సంజీవ్ రెడ్డి కానీ బీవీ పాటిల్ గారు ప్రస్తావించారు. మన ప్రాంతానికి గతంలో ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకంగా అయితే డ్రిప్ ఇరిగేషన్కు 90% సబ్సిడీ ఇస్తుండేనో, అదే రీతిలో అదే పద్ధతిలో మళ్ళీ రైతులకు డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ రూపంలో ఇవ్వాలని చెప్పేసి వారు కోరడము. ఇది డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ రూపంలో అనేది ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. రైతులను ఆదుకుంటాము.